అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 28th మార్చ్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా మిక్స్డ్ టు నెగిటివ్ ఉంది. నికాయ్, షాంఘై 2.25% పైన నష్టాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ మార్కెట్స్ 1% పైగా నష్టాలతో ఉన్నాయి. నిన్న అమెరికన్ మార్కెట్స్లో ఒక మేజర్ డెసిషన్, అందరూ చాలా కాలం నుంచి అవాయిడ్ చేస్తున్న ఫెడ్ డెసిషన్ గురించి మార్కెట్స్ నిన్న కొద్దిగా లాభాలతోనే ముగిసే అమెరికన్ మార్కెట్స్. ఫెడ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా, అంటే వడ్డీ రేట్ల తగ్గింపు మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా యథాతథ స్థితిని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే మోస్ట్లీ ఒక 0.5% వడ్డీ రేట్లలో కోత ఉండొచ్చేమో అనుకుంటున్న ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాది 2 సార్లు కోత ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే దీన్ని మార్కెట్స్ కొద్దిగా పాజిటివ్గా అయితే తీసుకున్నాయి. యాజ్ ఆఫ్ నో వడ్డీ రేట్లు అక్కడ 4.25 నుంచి 4.5% మధ్య ఉండడం అయితే చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో హోల్డ్ చేయడంతో పాటు 2025లో 2 సార్లు కోత ఉండవచ్చు అనే సంకేతాన్ని ఇచ్చారు. ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ అనేది కొద్దిగా మార్కెట్స్ని, అలాగే గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ని షాటర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని ఆయన చెప్పడం కూడా మనం చూస్తున్నాం. సో ఇది ఏషియన్ మార్కెట్స్లో. వాస్తవానికి అమెరికన్ మార్కెట్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు ఉన్నప్పటికీ కూడా ఏషియన్ మార్కెట్స్ అయితే దీన్ని నెగిటివ్గా తీసుకున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లని యాజ్ ఆఫ్ నో స్టడీగా ఉంచింది. మనకి గోల్డ్ $3,060 దగ్గరికి ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. యాక్చువల్గా 3,100 అనుకున్నాం, దాన్ని కూడా క్రాస్ చేసే అవకాశాలు చాలా క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. 3,060 దగ్గర చాలా స్ట్రాంగ్ గెయిన్స్ గోల్డ్లో అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆయిల్ $71-72 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా మనం చూస్తే, అయితే మొన్న ఒక్కరోజు బయర్స్గా ఉన్న ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న మళ్ళీ సెల్లింగ్ మోడ్లోకి జారుకున్నారు. 1,100 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని వాళ్ళు నిన్న సెల్ చేయగా, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 29వ స్ట్రేట్ సెషన్లో కూడా బయర్స్గా ఉన్నారు. 2,140 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ నిన్న వాళ్ళు బై చేయడం చూస్తున్నాం. స్టాక్స్ పరంగా హుందాయ్ మోటార్స్ ఏప్రిల్ నుంచి 3% మేర వాహనాల ధరలను పెంచబోతున్నట్టు వెల్లడించింది. ఇన్పుట్ ధరలు పెరగటం, కమోడిటీ ధరలు పెరగటం, ఇవన్నీ కూడా దీనికి ధరలు పెంచక తప్పని పరిస్థితి అని చెప్పి యాజమాన్యం వెల్లడించింది. విప్రో ద కంపెనీ హెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్నోవేటివ్ ఏజెంటిక్ ఏఐ సర్వీసెస్ ఎయిమ్డ్ అట్ ఎనేబులింగ్ నేషన్స్ వరల్డ్ వైడ్. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ దాదాపు 10,000 కోట్ల రూపాయల వరకు లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించబోతోంది. అవెన్యూ సూపర్ మార్ట్స్, అవెన్యూ ఈ కామర్స్ ఉన్న తమ సబ్సిడరీ కంపెనీలో దాదాపు 175 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ అయితే చేస్తోంది. ఎన్హెచ్పిసి ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవ్డ్ ఏ బారోయింగ్ ప్లాన్. 6,300 కోట్ల రూపాయల వరకు నిధులు సమీకరించేందుకు బోర్డు యాజమాన్యం ఆమోదం తెలిపింది. ఓకే, BMW ఇండస్ట్రీస్ ద కంపెనీ అప్రూవ్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 803 crores వాళ్ళు గ్రీన్ ఫీల్డ్ డౌన్ స్ట్రీమ్ స్టీల్ కాంప్లెక్స్ని జార్ఖండ్లో కంపెనీ ఏర్పాటు చేయబోతోంది. సో ఇవి స్టాక్స్ పరంగా చూస్తే ప్రధానంగా చాలా స్టాక్స్ అయితే ఉన్నాయి, అన్నీ మనం డిస్కస్ చేసే పరిస్థితి అయితే లేదు. సియట్ ప్రీమియం అల్ట్రా హై పర్ఫార్మెన్స్ అండ్ లగ్జరీ 4-wheeler సెగ్మెంట్ సంబంధించిన టైర్ల ఇది సిగ్నిఫికెంట్గా పెరగబోతోంది రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో చెప్పి సిఐటి యాజమాన్యం అయితే చెప్తోంది. ట్రాన్స్ట్రైల్ దాదాపు 1,647 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ని పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి వచ్చినట్టు వెల్లడించింది. సో మేజర్గా ఇది రేమాండ్స్ నవాజ్ సింఘానియా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా రాజీనామా అయితే చేశారు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఫ్లో టు ఫిన్ మార్కెట్ కుడ్ పోస్ రిస్క్. ఇది యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వార్త. చాలా కాలం నుంచి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే అంశాన్ని చెప్తూ వస్తుంది. పార్లమెంటరీ కమిటీకి ఫిన్మిన్ చెప్పింది, హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంతా కూడా లిక్విడిటీ రూపంలో ఎకానమీలోకి రావాల్సింది మార్కెట్స్లోకి వెళ్ళిపోతున్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి వెళ్ళడం అనేది ఒక రిస్క్గా ఉంది. అండ్ దీనితో కాసా రేషియో కూడా ఎఫెక్ట్ అవుతుంది, కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ రేషియో కూడా. ఎందుకంటే ఎప్పుడైతే డబ్బులు సేవింగ్స్ అకౌంట్స్ రూపంలోకి వస్తాయో, బ్యాంక్స్లోకి వస్తాయో, దాన్ని వాళ్ళు రుణాలుగా వేరే సంస్థలకు ఇచ్చి ఎకానమీ వృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుంది. కంపెనీలకు ఇవ్వడము, మళ్ళీ కంపెనీస్ తిరిగి ఉద్యోగులను తీసుకోవడం, ఇలా ఒక సైకిల్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా అది ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి వెళ్ళడం వల్ల ప్రొడక్టివ్ ఇది వచ్చే అవకాశాలు తక్కువ.
సో అందువల్ల ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారబోతోంది. సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్న సంకేతాన్ని ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటివి బ్యూటీ రీటైల్ మార్కెట్స్ గెట్ ఏ ఫేస్ లిఫ్ట్. ప్రధానమైన కంపెనీస్ అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న పేర్లు కాకుండా చిన్న చిన్న కొత్తగా ఎమర్జ్ అవుతున్న బ్రాండ్స్, కొత్తగా ఎమర్జ్ అవుతున్న లేబుల్స్ చాలా స్ట్రాంగ్గా పెరుగుతున్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి, ఎఫ్ఎంసీజీ బ్యూటీ రిలేటెడ్ కంపెనీస్కి కూడా ఇది పెద్ద థ్రెట్గా అయితే మారబోతోంది. ఇన్ ద పాస్ట్ 2 years నైకా దాదాపు 350 బ్రాండ్స్ని లాంచ్ చేసింది. ఆర్ నియర్లీ 1 న్యూ లేబుల్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే అండ్ యావరేజ్లో ఇంతటి కాంపిటీషన్లో తట్టుకొని నిలబడడం కూడా అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్ యుగంలో ఎవరైనా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ దాన్ని పైకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉండే అవకాశాలు. ఇన్ సెట్ బ్యాక్ ఫర్ విఐ డ్రాప్స్ ఏజీఆర్ వేవ్ ప్లాన్. వోడాఫోన్కి ఇదొక సెట్ బ్యాక్ లాంటిది అయితే కనిపిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఏజీఆర్ వేవర్ ప్లాన్ని ప్రస్తుతానికి డ్రాప్ చేసినట్టు కూడా ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. సమ్ అదర్ రిలీఫ్ మెజర్స్ మే బీ కన్సిడర్డ్. బట్ వోడాఫోన్కి అయితే ఇనిషియల్గా కొద్దిగా నెగిటివ్గా అయితే కనిపిస్తుంది. ఫిచ్ రిటైన్స్ FY26 ఇండియా గ్రోత్ అట్ 6.5%. FY27లో 6.3% మేర, ఈ ఆర్థిక సంవత్సరంలో 6.5% మేర వృద్ధి రేటుని అందుకునే అవకాశాలు ఉన్నాయన్నది ఫిచ్ రేటింగ్ అంచనా మన భారతదేశానికి సంబంధించి. ఇండిగో పేరెంట్ మీరు రీప్లేస్ హీరో మోటార్ నిఫ్టీలో మళ్ళీ మరొకసారి రిజెక్ట్ జరిగితే హీరో మోటార్ని పక్కకి నెట్టి టూ వీలర్ నుంచి ఏకంగా ఫ్లైట్కి వెళ్ళే అవకాశాలు, నిఫ్టీలో హీరో మోటార్ని తప్పించి ఇండిగో చేరే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఈ బ్రోకింగ్ కంపెనీస్ నువామా ఆల్టర్నేటివ్ చెప్తోంది. దాదాపుగా ఈ స్టాక్కి 5,600 నుంచి 5,700 రూపాయల దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక సంకేతాన్ని అయితే చెప్తోంది. మంత్స్ బిగ్ మిలిటరీ ప్లాన్ ఫైర్ అప్ ఇండియన్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్. సో ఇదిగో పులి అంటే ఇదిగో తోక అంటే అదిగో పులి అని మన వాళ్ళు ఇట్లాంటి పులివేషాలు వేసుకోవడం వల్లే స్టాక్స్లో ఇంతటి ప్యానిక్నెస్, సెల్లింగ్ వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ యూరోప్లో వాళ్ళ బడ్జెట్, జర్మన్ బడ్జెట్ దాదాపు $800 బిలియన్ వరకు ఉండవచ్చు. అంటే అంత స్థాయిలో వ్యాపారం ఉంది అన్న ఒక అంచనాలు కేవలం అయితే ఉన్నాయి. ఆ అంచనాలను బేస్ చేసుకుని అసలు ఈ కంపెనీస్కి ఆర్డర్స్ వచ్చాయా, వస్తే ఎంతకాలం పడుతుంది, ఇవన్నీ పక్కన పెట్టి జస్ట్ ఆ యూరోప్లో జర్మన్ పార్లమెంట్లో బడ్జెట్ని పెంచడానికి ఆమోదించిన వెంటనే డిఫెన్స్ స్టాక్స్ అన్నీ కూడా పెరిగిపోయాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ 20%, ఐడియా ఫోర్జ్, మెజగాన్ ఇవన్నీ కూడా 10%, కొచ్చిన్ షిప్ యార్డ్, మిధాని, BDL స్టాక్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్నీ కూడా పెరిగాయి. ఈవెన్ నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ మనకి నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఇండెక్స్ 4.9% మేర పెరిగింది విత్ ఆల్ 16 స్టాక్స్ అండ్ హయ్యర్. సో ఇలాంటి పరిస్థితుల వల్లే మనం ఇబ్బంది పడతాం. సో అందువల్ల కొద్దిగా అప్రమత్తంగా ఉండడం మంచిది. ఇప్పుడు కూడా వాల్యూ ఇన్వెస్టింగ్ స్టాక్స్లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ క్యాన్ రైజ్ ఫర్ ద సమ్ ఆన్ ది వేరీ. సో సెక్టార్ ఇండస్ట్రీస్ దాదాపు 2% మేర పెరిగాయి. కొద్దిగా మళ్ళీ మార్కెట్స్లో బయింగ్ మొమెంటం కనిపించడం, FIIs తిరిగి వస్తూ ఉండడం అనేది మార్కెట్స్కి కలిసి వచ్చింది. అందువల్ల ఈ స్టాక్స్లో మార్చి నెలలో ఈ 20 రోజుల కాలంలో మిడ్ క్యాప్లో దాదాపు ఈ స్టాక్స్ అన్ని కూడా 20 నుంచి 25% మేర, స్మాల్ క్యాప్లో డామ్స్ 25%, జ్యోతి CNC దాదాపు 40% మేర, మైక్రో క్యాప్లో గ్యాబ్రియల్ ఇండియా దాదాపు 29, కోల్టే పాటిల్ దాదాపు 37-38% మేర పెరగడం కూడా మనం చూస్తున్నాము. అయితే కొద్దిగా ఇప్పటి నుంచి స్టిల్ ఇంకా మనం భారీ ఎత్తున మనీ కమిట్ చేసేందుకు రైట్ టైం కాదు అని చెప్పి మనం పదే చెప్తూనే ఉన్నాము. ప్లాన్ టు ఫ్లై వేర్ నో ఇండియన్ క్యారియర్ హ్యాస్ ఆపరేషన్స్ అట్ ప్రెజెంట్. సో ఇండిగో CEO చెప్తున్నమాట పీటర్ ఎల్బర్స్. సో ఇండియన్ క్యారియర్ ఎవరైతే ఇప్పటివరకు ఆపరేషన్స్ చేపట్టని స్థానాలకు వెళ్తామని చెప్పి కూడా ఇండిగో చెప్తోంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో మనకి DGTR ఫర్ 12% సేఫ్ గార్డ్ డ్యూటీ ఆన్ సెలెక్ట్ స్టీల్ ఐటమ్స్. ఇక్కడ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ స్టీల్ కంపెనీస్కి సెలెక్టెడ్ స్టీల్ ఐటమ్స్ మీద ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు 12% మేర డ్యూటీ విధించడం అనేది దేశీయ స్టీల్ పరిశ్రమకి, ఉక్కు పరిశ్రమకి ఇది ఒక పాజిటివ్ న్యూస్ అయింది. అందువల్ల నిన్న మెటల్ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఇది మనం చూసాం పాజిటివిటీ. ఇక్కడ దేశీయ కంపెనీస్ని ఒక సేఫ్ గార్డ్ చేయడానికి ఈ నిర్ణయం అయితే DGTR తీసుకుంది. స్టిల్ ఇంకా ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ మనకి April 2 నుంచి వస్తుంది కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఇది ఉంటుందన్నది కూడా వివిధ ఇండస్ట్రీస్ ఇంకా ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఇది ఫస్ట్ పేజ్లో మేజర్గా. యాజ్ ఆఫ్ నో ఇంకోటి సెల్ రిపీట్. FPIs బుకింగ్ ప్రాఫిట్ ఫర్ నియర్లీ a decade నౌ. ఫారిన్ ఇన్వెస్టర్స్ స్టేక్ ఇన్ లిస్టెడ్ స్టాక్స్
హోవర్స్ నియర్ 15 ఇయర్లో 15 సంవత్సరాల కనిష్ట స్థాయికి దిగిపోయింది. ఫారిన్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన వాటాలు దేశీయ స్టాక్ మార్కెట్లో స్టాక్స్లో. ఎన్సీసీకి 2130 కోట్ల రూపాయలకు సంబంధించిన అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాజెక్టులో వీళ్ళకి ఆర్డర్ ఒకటి దక్కింది. డ్రైన్స్, రోడ్స్, వాటర్ సప్లై, సీవేజ్ ఇవన్నీ కూడా చేపట్టబోతోంది కంపెనీ. బిజినెస్ స్టాండర్డ్లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ని 20%, ఇండిగో 300%, టాన్లా చాలా కాలం తర్వాత మళ్ళీ పెరిగింది. హెవీ వాల్యూమ్స్ 2 వారాల యావరేజ్ వాల్యూమ్స్తో పోలిస్తే 26 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న 17% మేర పెరగడం చూస్తున్నాం. వాల్యూ స్టాక్స్ కొద్దిగా పెరుగుతున్నాయి. వాల్యూ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా కడుతుంది. అందులో లార్జ్ క్యాప్లో ఈ స్టాక్స్, మిడ్ క్యాప్లో ఈ స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఈ స్టాక్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయనేది ఐసిఐసిఐ సెక్యూరిటీస్ చెప్తున్నమాట. సో ఒకసారి మీరు కూడా రీసెర్చ్ చేసి దీన్ని బట్టి మీ నిర్ణయం అయితే తీసుకోండి. మెటల్ స్టాక్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. అండ్ మేజర్గా ఇన్సోలేషన్ ఎనర్జీ దాదాపు 8.5% మేర పెరిగింది. హైయెస్ట్ సింగిల్ సేల్ ఆర్డర్ వీళ్ళకి రావటము. ఎన్బిసిసికి కూడా 4.5% మేర పెరగడం చూస్తున్నాం. ప్రీమియం టైర్ మార్కెట్ రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో 3 రెట్లు పెరగబోతుంది అన్నట్టు సిఎట్ యాజమాన్యం చెప్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక పదే చెప్తున్నట్టు సీట్స్ చాలా ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయి. గురువారం, ఇవాళ, శుక్ర, శని, ఆదివారం రోజునే మనకి మాస్టర్ క్లాస్ జరగబోతుంది. ఇప్పుడు డిస్కస్ చేసే అంశాల కంటే చాలా అంశాలు మనకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు చాలా అంశాలు, మార్కెట్ డైనమిక్స్ అవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. మీరు పెట్టే టైం ఈజ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ పెట్టే 3,000 రూపాయల ఫీజు, ఉమెన్కి, మహిళలకి 2,000 రూపాయల ఫీజు అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు పెట్టే టైం, మీరు ఎక్కడి నుంచో రావాలి, ఇక్కడ ఉండాలి, టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ మీకు ఈ చెప్పిన అంశాలన్నీ కూడా మీరు డైజెస్ట్ చేసుకోవాలి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, అవి మీకు ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. సో దీన్ని మీరు పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఖచ్చితంగా చెప్పగలం, ఈ క్లాస్లో మీరు చాలా అంశాలు నేర్చుకొని ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు నాలెడ్జబుల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ దీంతో ఇంటికి వెళ్తారని చెప్పి మేము కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలం. ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.